మావయ్య, బావకి పెళ్ళేర్పాట్లు చేయించండి. వసిని నోట్లో తిరుపతి లడ్డు పెట్ట. ఎంత శుభవార్త చెప్పావే బావా. ముహూర్తాలు పెట్టడానికి మరి పందిరి గారిని పిలుచుకురానా? దాని ఫేస్ చూస్తుంటే సీన్ అంత లేదు. మరి బావ ఒప్పుకున్నాడు అంటుంది. నువ్వు అనుకునేదానికి అక్కడ జరిగిన దానికి సీన్ తేడా ఉంది. బావా దీపాని నర్సుని ప్రేమించాడట. నర్సా? ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడట. నెత్తి మీద సుత్తి. ఎందుకంట పురుళ్ళాసుపత్రి పెట్టుకుంటాడేమో. అది కాదు బావా, నాకింత వయసు వచ్చింది, పెళ్ళికి వచ్చిన పిల్లుంది, నీకు ఒక్క మాట ఎదురు చెప్పాలి అంటే ఓరి నాయనో మున్సిపాలిటీ కుళాయి కారిపోయినట్టు కారిపోద్ది కదా. అట్లాంటిది అది వయసు ఎంత, ఆడంత. నేను ఇంకో అమ్మాయిని ప్రేమించాను, దాన్నే పెళ్లి చేసుకుంటాను అని చెబుతారా? అసలు అది పుట్టింది ఎందుకండి? ఎవరిని పెళ్లి చేసుకోవడానికి పుట్టింది అని నీకు తెలుసు. నా వైఫ్ అదే నీ సెల్లెలు పోతా పోతా ఏం చెప్పింది. బావా నాకు ఒక్క ఛాన్సీ బావా, ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా ఆడితో చెప్పొస్తాను. ఆ విషయం వద్దు, సీన్ మారిపోద్ది. కూర్చో. శాంతిగానే వచ్చిందా? వచ్చింది. నిన్నేదో అడగాలి అంతే. ఏమన్నా అడిగిందా? అడిగింది. ఏం అడిగింది? పెళ్లి చేసుకోమని. నువ్వేమన్నా? నీ మీద నాకు అభిప్రాయం లేదన్నాను. నీ అభిప్రాయం ఎవరి మీద ఉందన్నావంట? ఎవరి మీద? పర్లేదు చెప్పు, నేనేమనుకోను. దీప అని. బాగుంది, పేరు బాగుంది, ఇంటి దీపంలా ఉంది. ఈ ఇంట్లో దీపం కూడా లేకుండా పోతుంది ఈ పెళ్లి గాని జరిగింది. ఈ పెళ్లి మా ద్వారా ఆగకూడదు, నీ ద్వారా ఆగాలి. ఏం చేస్తుంది? నర్సుగా పనిచేస్తుంది. మరీ సుఖం. హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. రూపాయి ఖర్చు లేకుండా నీ కూతుర్ని లేపేయడం మా మావయ్యకేమీ కష్టమేం కాదు. కానీ నీ కూతుర్ని లేపేస్తే మా వాడు మా మావయ్యకి దూరం అయిపోతాడు. సరే, నీకంత ఇష్టమైన తర్వాత నేను మాత్రం కాదంటానా? ఆడ పెద్దోళ్ళని రమ్మని మాట్లాడదాం. అలాగే నాన్న. పెద్దోళ్ళు మాట్లాడడానికి ఒకసారి, తాంబూలాలకు ఒకసారి ఎందుకులే. తాంబూలాలకి సిద్ధమైపోయి రమ్మను. తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు అక్కడ ఏం జరిగినా నువ్వు నోరు మెదపకూడదు. అప్పుడే నీకు మా మావయ్యకు శ్రమ లేకుండా ఈ పెళ్లి ఆగిపోతుంది. अस्याः कन्यकायाः पाणिग्रहणयोग्यता सिद्ध्यर्थं निश्चितार्थं करिष्ये। गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामोमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्चन्दन्नोर्विच्छेदराधनम् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे। वक्रतुण्डमहाकाया सूर्यकोटितमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। महागणपतये नमः। प्रार्थनां समर्पयामि। बाबू तांबूलाలు తీసుకోండి. బావా తాంబూలాలు ఇచ్చే ముందు ఆమె నుదుటన బొట్టుంది, మెడలో తాళుంది, కాళ్లకు మెట్టెలున్నాయి. నీ భర్త కూడా ఉంటే భార్యాభర్తలిద్దరూ కలిసి తాంబూలాలు ఇస్తే బాగుండేది అని చెప్పడం మానేసి ఆవిడ్ని ఒక్కదాన్నే నిలబెట్టి తాంబూలాలు ఇచ్చేస్తున్నారు. ఇదేం ధర్మం అండి బాబు? తమరెవరు బాబు? అదేంటండి బాబు, సాక్షాత్తు ఆమె భర్తని. భర్త? అది చెప్పడానికి అంత టెన్షన్ పడిపోతావేంటయ్యా? సరైన టైంకి వచ్చావు. ఇద్దరు కలిసి తాంబూలాలు పుచ్చుకుంది. కానీ ఏం బావా? మా బావ ఆగండి. ఇదే న్యాయం అండి? ఆమెకు భర్త కావచ్చు, కానీ ఆ బిడ్డకు తండ్రి నేనే కదా తాంబూలాలు పుచ్చుకోవాలి. ఈ ఆగండి ఎవరు బాబు? సాక్షాత్తు పెళ్లి కూతుర్ని కన్నా తండ్రినండి. అంతే కదా, దానికి ఎందుకే అంత టెన్షన్? ఏమంటే మీరు కొంచెం పక్క తప్పుకోండి, ఆయన వచ్చి అక్కడ నుంచి ఉంటాడు. ఏమంటావు బావా? బావ డౌట్ పడుతున్నాడు. పోనీ ఓ పని చేయండి, మీరు కూడా రండి, ఇద్దరు కలిసి తాంబూలాలు పుచ్చుకోండి. ఏమంటావు బావా? బావ అన్నాడు. దా దా దా. ఆగండి. ఈ మూడో కృష్ణుడు ఎవడండి బాబు? ఆ పిల్లను పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగం ఇప్పించిన తండ్రి నేను. ఎవరుగా మరి ఇంత చేసినోడివి తెల్లారుదామని కృష్ణుడిలాగా తాపీగా వస్తావుటయ్యా. మొదటి కృష్ణుడిలాగా ముందే రావచ్చు కదా. సర్లే నువ్వు రా, వాళ్ళు తప్పుకుంటారు. ఏం బావా? డబ్బు లేదంటే ఒప్పుకున్నాను, హోదా లేదంటే ఒప్పుకున్నాను, కానీ అడ్రస్ లేదాన్ని మాత్రం.
ఎవరమ్మా నా తండ్రి? పలానా వాడు తండ్రిని చెప్పకపోవడం వల్లేగా ఈ సంబంధం ఆగిపోయింది. పర్వాలేదా, ఇప్పటిదాకా నీ కూతురుగా బతికాను, ఇప్పుడు ఎవరి కూతురుగా బ్రతకమంటావమ్మా? చెప్పమ్మా, చెప్పు చెప్పమ్మా.